8 పోంటియస్ పిలాతు వాస్తవానికి యేసును దోషిగానని కనుగొన్నాడు. యేసు విచ్ఛిన్నం చేసిన ఏ రోమన్ చట్టాన్ని పిలాతు కనుగొనలేకపోయాడు. ఆయన దోషిగానని నొస్తికి చెప్పింది యూదనాయకులే. యేసు దేవుని కుమారుడని చెప్పుకోవడం దైవదూషణమని వారు ప్రకటించారు. ప్రతీకార చర్యలకు భయపడి పిలాతు తన అసలు నిర్ణయాన్ని తోసిపుచ్చాడు మరియు చివరికి యేసుకు మరణశిక్ష విధించాడు. 9 యేసు అరెస్టు మరియు విచారణ చట్టవిరుద్ధం. పండుగల సమయంలో విచారణలు నిర్వహించరాదని యూద చట్టం పేర్కొంది. మరణశిక్షలు ఒకరోజులో చేరలేవు మరియు నిందితులకు రక్షణ కోసం న్యాయవాదిని అనుమతించారు. విచారణ కోర్టు గదిలో కాకుండా కయప ఇంట్లో జరిగింది మరియు ఇదంతా యూద చట్టాలను ప్రత్యక్షంగా ఉల్లంఘించడం. 10 బరబ్బాస్ దొంగ కాదు. యేసు పక్కన సిలువ వేయబడిన నేరస్తుడు దొంగ కాదు. ఇది ప్రాచీన గ్రీకు నుండి తప్పు అనువాదం. బరబ్బాస్ నిజానికి తిరుగుబాటువాడు, ప్రాథమికంగా రోమన్లకు వ్యతిరేకంగా నిరోధక యోధుడు. 11 సిలువ వేయడం రోమన్ ఆవిష్కరణ కాదు. ఈ ఆచారాన్ని అస్సీరియన్ల కాలం నుండి గుర్తించవచ్చు. బీసీ 6వ శతాబ్దంలో పర్షియన్లు తరచుగా సిలువ వేయడాన్ని ఉపయోగించారు. అలెగ్జాండర్ ద గ్రేట్ ఈ ఆలోచనను అరువి తీసుకున్నాడు మరియు రోమన్లు దీనిని గ్రీకుల నుండి తీసుకున్నారు. 12 యేసు రోమన్ సిలువ వేయడం చివరి హింస. యేసును బహిరంగంగా కొట్టారు, ఎగతాళి చేశారు మరియు ఉమ్మేశారు. ఆయనను ముళ్ల కిరీటం ధరించేలా చేశారు మరియు ఆయన సిలువను వీపు మీద మోయవలసి వచ్చింది. సిలువ వేయడానికి ముందు ఈ దురభ్యూజంతా సర్వసాధారణం. చాలామంది బాధితులను నగ్నం చేసి కొరడాలతో కొట్టి ఎగతాళి చేసి చిన్నాభిన్నం చేశారు. 13 యేసు సమాధి ముఖ్యమైనది. సిలువ వేసిన వారిలో చాలామందిని సమాధి చేయలేదు. మృతదేహాలను సాధారణంగా చెత్తకుప్పలో వదిలేసేవారు. అరిమతీయాకు చెందిన యోసేపు వ్యక్తిగతంగా పిలాతును మినహాయింపు అని అడిగాడు.